రాన్ నారాయణ రాన్. ఇప్పటి వేగంగా మారుతున్న పరిస్థితుల్లో స్వయంగా భగవంతుడే ఆశ్చర్యపోతున్నట్టున్నారు. మనుషులు ఏ మార్గంలో నడుస్తున్నారు అనేది చూస్తూ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున సమాజంలో ఎక్కడా సమానత్వం లేదు. విభజించు, పరిపాలించు అనే విధానానికి వస్తే ఈ రోజున కులాల పేరిట ప్రజలను విడదీస్తున్నారు. మనమంతా ఒకే విధంగా పుట్టాము, ఒకే ప్రక్రియలో పుట్టాము, మనలో ఒకే రంగు రక్తం ఉంది. అయితే మనం ఎలా విడిపోయాం? ఎవరు మనల్ని విడదీశారు? ఇప్పుడిక్కడ మనం కూర్చున్నాం. ఎవరో మన కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఎవరో మన కంటే తక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకెక్కువ అవసరం మన ఆలోచనను మార్చుకోవాలి. సమాజంలో వ్యాపిస్తున్న కులతత్వాన్ని మూలాల దగ్గర నుంచే నిర్మూలించాలి. ఈ రోజున కులాల పేరుతో ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. దీన్ని బట్టి సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారా? సమాధానం స్పష్టంగా లేదు. ప్రతి మనిషి శాంతిగా, సుఖంగా జీవించాలనుకుంటున్నాడు. ఇది చెప్పడంలో తప్పే లేదు. ఈ రోజున కూడా కొన్ని వర్గాలు విభజించి పరిపాలించు అనే రాజకీయాన్ని ఆడుతూ మనపై పరిపాలిస్తున్నారు. మనము దానిని అనుమతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం లోపల నుండి బలహీనమైపోయాము. ఈ మధ్యకాలంలో మతం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది సమాజంలోని విషాదమే. ఒకవైపు పేదరిక రేఖకు కింద జీవిస్తున్న ఎంతో మంది చిన్నారులకు ఒక్క పూట తిండి కూడా దక్కడం లేదు. మరోవైపు ఆలయాల్లో లీటర్ల కొద్దీ పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతం వంటివితో విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు. ఇదే మత పరిమాణమా? ఇది నిజంగా మతం కాదు. ఇలాంటి దృశ్యాలను చూసి భగవంతుడు సంతోషపడతాడా? ఈ రోజున దేశ రాజకీయాల్లో కూడా కులతత్వంతో ఆటలాడుతున్నారు. రాజతంత్రం స్థానంలో కుటుంబ రాజ్యం నడుస్తోంది. కులం పేరుతో, మతం పేరుతో జరుగుతున్న ఈ ఆటలను వెంటనే ఆపాలి. మన మతం అంత బలహీనమా? ఎవరో సరదాగా కూర్చున్నారని లేదా ఎవరో తాకారని అది అపవిత్రమవుతుందా? అలాంటి మతం కాదు అది. అసలు ప్రశ్న ఇప్పుడు మీ మనసులో రావచ్చు, ఏం చేయాలి అంటే ఇవన్నీ ఆగిపోతాయి. దీని సమాధానం మానవత్వం. మనం మానవత్వాన్ని అంగీకరిస్తే, ఒకరినొకరు ఆత్మస్థాయిలో అనుసంధానించుకుంటే, ఒకరికి మరొకరు తోడుగా నిలిస్తే ఈ పరిస్థితులను ఆపవచ్చు. ప్రజలు చెబుతారు, ఎవరికైనా సనాతన మతం, ఎవరికైనా ఇస్లాం మతం, మరికొందరికి క్రైస్తవ మతం. కానీ మతం అనే దాన్ని నిజంగా పంచుకోవచ్చా? ఈ రోజున ఎక్కడ చూసినా మత పోరాటాలు జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి తన మతాన్ని కాపాడాలనుకుంటున్నాడు, ఆచరించాలనుకుంటున్నాడు. కానీ మేం ఆలోచించాల్సింది, మేమే మతాన్ని కాపాడుతున్నామా లేక మతమే మనల్ని కాపాడుతున్నదా? రాన్ నారాయణ రాన్ ద్వారా సమాజంలో వ్యాపిస్తున్న నెగటివ్ ఎనర్జీని తొలగించే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతుంది. అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో రాన్ నారాయణ రాన్తో జతకట్టి ప్రజల జీవితం విజయవంతమవుతోంది. వారు నిరంతరం విజయం వైపు నడుస్తున్నారు. అందుకే రాన్ నారాయణ రాన్ అనే మంత్రమును జపించండి. కర్మ మరియు ధర్మ విషయాలను భగవంతుడిపై వదిలేయండి. ఈ బీజ మంత్రముతో మీరు అనుసంధానమైతే కర్మము, ధర్మము మీకు అనుకూలంగా, సులభంగా జరిగిపోతాయి.